వారి జీవితం ఏదైతే ఉందో అదొక స్ఫూర్తి ప్రతి ఒక్క మానవుడికి. ఇప్పుడే మన గౌరవ ఎంపీడీఓ గారు వారు ఒక బ్రహ్మాండమైన విషయం చెప్పడం జరిగింది. వారి కుటుంబ నేపథ్యం, వారు పడ్డ కష్టాలు, దాంతోపాటు వారు ఒక మంచి మాట చెప్పింది. పేదవాడిగా పుట్టొచ్చు కానీ పేదవాడిగా మరణించొద్దు అనేది అంబేద్కర్ గారి మాటలు. అదే మాటకు నేను చెప్తున్నాను, కృషితో నాస్తి దుర్భిక్షం. మనందరం కష్టంతో మన దరిద్రాన్ని దూరం చేసుకోవచ్చు అని చెప్పి అంబేద్కర్ గారి మాటల్లో కూడా అదే ఉంది. ప్రతి ఒక్కరం అంబేద్కర్ గారు ఏదైతే హక్కులు మనకు కల్పించిందో రాజ్యాంగంలో తాను పడ్డ కష్టాలతో పాటు తాను ఉన్నత చదువుల కోసం దేశంలో అమెరికాలో తాను యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్స్టిట్యూట్, అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అందులో కూడా డాక్టర్ అంబేద్కర్ గారు వారి పట్టం తెచ్చుకున్నారు. అక్కడ చదువుకున్న దాన్ని, వారు పడ్డ కష్టాలని, వీటన్నిటినీ ఈ దేశంలో తాను చూసిన ప్రతి ఒక్క కష్టాన్ని మన రాజ్యాంగంలో పర్ఫెక్ట్గా పొందుపరిచిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ చేసుకునే అవకాశం. చాలా రాజ్యాంగాల్లో ఒకసారి పెడితే ఇంకా మళ్ళీ మార్చడం అనేది కష్టం, కానీ మనం దాదాపు 125 అమెండ్మెంట్స్ అయినట్టున్నాయి ఇప్పటివరకు. అంటే ఇది ఎంత డైనమిక్ కాన్స్టిట్యూషన్. కాలానికి అవసరానికి దాన్ని బట్టి మనం మార్చుకునే అవకాశం కూడా డాక్టర్ అంబేద్కర్ గారే మనకు కల్పించిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలామంది చెప్పిండ్రు, సోదరుడు సాంబశివరావు కూడా చాలా సుదీర్ఘంగా చెప్పిండు. మనకు స్వేచ్ఛ, దాంతోపాటు మనకు హక్కులు, దాంతోపాటు మనకు బాధ్యతలు కూడా చెప్పిండు అంబేద్కర్ గారు. ఒక ఓన్లీ రైట్సే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా చెప్పిండ్రు. ప్రతి ఒక్కరం మన గ్రామానికి పౌరులుగా, రాష్ట్రానికి, దేశానికి పౌరులుగా మన బాధ్యత కూడా మనం చాలా చేయాల్సి ఉంటుంది. ప్రతి ఇష్యూలో మనం ముందుండాలి. ఏదైతే సమాజం పడే కష్టాలకు, ప్రజలు పడే కష్టాలకు, వాటన్నిటికీ మనం ముందుండాలి. అదే నాయకత్వంలో మనందరం ఇక్కడ ఈరోజు నాయకులుగా ఎదగడానికి తాను 3 సూత్రాలు చెప్పిండు. బోధించు, సమీకరించు, ఉద్యమించు. దాని మీనింగ్ చాలా పెద్దది. అది ప్రతి ఒక్క సందర్భానికి వర్తిస్తుంది, మన వాడలో వర్తిస్తుంది. ఒక పెద్ద రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ కూడా అదే సిద్ధాంతాన్ని వాడింది. ఎందుకంటే ఏదైనా కష్టం ఉన్నా, ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా సమాజంలో విపక్ష జరిగినా ఫస్ట్ మనం ప్రజలకు బోధించాలి.